జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాయకులు ఇప్పటివరకు దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారని మాజీ ఎమ్మెల్సీ రవి ఆరోపించారు. ఇంకా డబ్బులు పంచుతూ ముక్కుపుడకలు చీరలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. అవినీతి సొమ్మును పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారని చెప్పారు. జగన్ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలంగా చేయకపోతే వచ్చేది మా ప్రభుత్వమే, మీ అంతు చూస్తామని పోలీసు అధికారులను బెదిరించినట్లు మాజీ ఎమ్మెల్సీ వెల్లడించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 100 కోట్లు ఖర్చు ఇప్పటికీ డబ్బులు పంచుతూనే ఉన్నారు. ముక్కు పుడకలంట, చీరలంట, ఏమేమి తాయిలాలు కావాలంటే అవన్నీ ఇస్తూ అంటే ఒక చిన్న జెడ్పీటీసీకి దీనికోసం ఎక్కడ ఇదవుతుందో, ఎక్కడ ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తమ అవినీతి సొమ్ములోంచే, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, మొత్తం అవినీతి సొమ్మునంతా కూడా ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు. ఒక రకంగా ఉండపోత మాదిరి ఇప్పటికీ చీరలు పంచుతూనే ఉన్నారు. ఇప్పటికీ ముక్కు పుడకలు కూడా పంచుతూ ఉన్నారు. అది ఒకవైపు అయితే సొంతం వాళ్ళ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించి మాకు అనుకూలంగా చేయకపోతే మీ అంతు చూస్తా, వచ్చేది మా గవర్నమెంట్ అని ఒకవైపు బెదిరిస్తూ పోలీసు అధికారులను ఫస్ట్ ప్రలోభ పెట్టడం, అది వినకుంటే బెదిరివ్వడం, ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు ఆకృత్యాలు చేస్తూ మేము ఈసారి మొట్టమొదటిసారిగా 35 ఏళ్లలో తొలిసారిగా ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో 11 నామినేషన్లు వేపించి ఈరోజు ఎలక్షన్లో మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోటీకి దిగుతూ ఉంటే, ఎక్కడ పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ జరిగితే మాకు ఓట్లు రావేమో అని మా మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత మీడియా ఉందని అంత దుష్ప్రచారం, మేమేదో దుర్మార్గాలు చేస్తానట్టు అంతా చూపించే లాస్ట్గా అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. టెక్సాస్లోని ఆస్టిన్లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పులో 3 అక్కడికక్కడ మృతి చెందారని స్థానికులు తెలిపారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలోని ఓ కీచక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపాల్కు తెలియజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే 25 మంది విద్యార్థులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై డివైఈఓ అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుల నుండి వివరాలు సేకరించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. విచారణలో వాస్తవాలు తెలిసిన తర్వాత ఆ ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డివైఈఓ సాంబశివరావు తెలిపారు. సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని సాంబశివరావు తెలిపారు. మండలం చంద్రపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించి గతంలో సోషల్ ఐడీకి వచ్చిన వాళ్ళకి స్థానికంగా చదువుకునే కొంతమంది విద్యార్థులు వారి పట్ల ఒక ఉపాధ్యాయుడు మరి సరిగా ప్రవర్తించలేదని మిస్బిహేవ్ చేశారని చెప్పేసి ఫిర్యాదు అందించడం జరిగింది. ఆ ఫిర్యాదును ప్రోత్సహించుకొని మా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు పాఠశాల సందర్శనమైంది. పాఠశాలలో అందుబాటులో ఉపాధ్యాయులు అలాగే
ఎవరైతే పిటిషన్ పెట్టారో ఆ పిల్లల్ని కూడా విచారణ చేసి దాంట్లో ఉన్న అంశాలని ఒక నివేదిక రూపంలో మా యొక్క ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఉపాధ్యాయులు మాత్రం విచారణ చేయడం జరిగింది. వారు రాసిచ్చారు, దాన్ని స్టడీ చేసే పరిస్థితి ఉంది. అలాగే పిల్లలతో కూడా మాట్లాడిన తర్వాత ఆ యొక్క విచారణ అంశాలని చూసి ఏమైతే పొందుపరిచారో దాన్ని పై అధికారులు తెలియజేసేటువంటి క్రమంలో నేను ఉన్నాను. ఈ రోజున చంద్రపాడు మండలం చంద్రపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించి గతంలో సోషల్ ఐడీకి వచ్చిన వాళ్ళకి స్థానికంగా చదువుకునేటువంటి కొంతమంది విద్యార్థులు వారి పట్ల ఒక ఉపాధ్యాయుడు మరి సరిగా ప్రవర్తించలేదని మిస్బిహేవ్ చేశారని చెప్పేసి ఫిర్యాదు అందించడం జరిగింది. ఆ ఫిర్యాదును పురస్కరించుకొని మా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు పాఠశాల సందర్శనమైంది.